ఇరాన్లో ఎమర్జెన్సీ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అణు కేంద్రాల్లోని రేడియేషన్ లీక్ అయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఒకవేళ నిజంగా రేడియేషన్ కనుక లీక్ అయితే పరిస్థితులు అయితే చేజారిపోయినట్టని చెప్పాలి. ఏదైతే ఇరాన్ వ్యాప్తంగా ఉన్న పలు అణు కేంద్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా రేడియేషన్ లీక్ అవుతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే కొన్ని వందల కిలోమీటర్ల వరకు కూడా ఆ ప్రాంతాలు అయితే పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. సో దీంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు అయితే తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇరాన్లోని ప్రధాన అణు కేంద్రాలు ఉన్న నంటాజ్, ఇస్ఫహాన్, ఫోర్డో పరిసరాల్లో కూడా ఇజ్రాయెల్ అమెరికా మిస్సైల్తో అటాక్ చేసింది. అయితే దాడులతో పూర్తిగా కూడా భవనాలు అయితే కుప్పకూలిపోయాయి. సో ఆ ప్రాంతాల్లోనే రేడియేషన్ స్థాయిపై అయితే ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం అయితే రేడియేషన్ లీక్ అయిందంటూ ప్రచారం వస్తుంది. అయితే అణు కేంద్రాల సమీపంలోని ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే అమెరికా అయితే హెచ్చరించింది. సో అణు కేంద్రాల్లో ఉన్న రేడియేషన్ కనుక లీక్ అయితే కొన్ని వందల కిలోమీటర్ల వరకు కూడా దీని ఎఫెక్ట్ భారీగా ఉంటుంది. సో ఇంకా అది అసలు రేడియేషన్ లీక్ అయితే కనుక పరిస్థితి మొత్తం చేజారిపోయినట్టే అని చెప్పాలి. ఇంకా అసలు ఏం మిగిలిందని చెప్పాలి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక అసలు దానిని ఆపడం ఎవరు సాధ్యం కాదని చెప్పాలి. ప్రస్తుతం అయితే అణు కేంద్రాల వద్ద ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంటుంది, నిజంగానే రేడియేషన్ లీక్ అయిందా? సో ఇప్పటికే దీనికి సంబంధించి లీక్ అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే దీని గురించి తెలుసుకునేందుకు కూడా సంప్రదిస్తున్నట్టు ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు. సో రేడియేషన్ లీక్ వార్తలపై కూడా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అయితే స్పందించింది. ఇరాన్ను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నా కూడా రేడియేషన్ లీక్ పై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని IAEA ఇప్పటికే ప్రకటన చేసింది. సో ఇప్పుడు కనుక అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీక్ అయితే పరిస్థితులు మరింత చేజారిపోయినట్టేనే చెప్పాలి. సో ఇప్పటికే ఇరాన్ చేస్తున్న యుద్ధానికి అటు డ్రోన్స్, మిస్సైల్తో కూడా గల్ఫ్ దేశాలపై కూడా అటు విరుచుకుపడుతుంది. దీంతో ప్రజలైతే సతమతమవుతున్నారు. సో ఏదైతే అమెరికా లక్ష్యంగా చేసుకుని కూడా ఈ దాడులు అయితే జరుపుతుంది. గల్ఫ్ ప్రాంతాలపై కూడా పెద్ద ఎత్తున అయితే దాడులు నిర్వహిస్తుంది. సో అయితే ఇప్పుడు అణు కేంద్రాల్లో ఉన్న రేడియేషన్ లీక్ అయిందంటూ కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి. సో ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే సిచ్యువేషన్ ఏంటనేది కూడా పలువురు అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకవేళ ఇప్పటికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా ఇళ్లను ఖాళీ చేసి అక్కడ ఎవరు కూడా ప్రజలు ఎవరు ఉండొద్దు, మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ కూడా అమెరికా అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే దానిని ఇంకా అరికట్టేందుకు కూడా సో ఎలాంటి అవకాశం ఉండదు, మొత్తం అంతా బ్లాస్ట్ అయిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అయితే ఒకవేళ దీనిపై ఇప్పుడు ఇరాన్ స్పందించే వరకు కూడా అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది కూడా ఎంత మొత్తంలో ఏ ఏ ప్రాంతాల్లో ఈ రేడియేషన్ ప్రభావం ఉంది, ఎక్కడెక్కడ లీక్ అవుతుంది, నిజంగానే ఒకవేళ పెద్ద ఎత్తున లీక్ అవుతే పరిస్థితి ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే ఎవరికి అంతుపట్టడం లేదు. సో ఎందుకంటే ఇప్పటికే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ అయితే ఇరాన్ను సంప్రదించేందుకైతే ప్రయత్నం చేస్తున్నా కూడా ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేదంటూ కూడా IAEA ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఇరాన్ స్పందిస్తుందా లేదా, ప్రస్తుతం ఏంటి, అటు అణు కేంద్రాల వద్ద సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా ఉత్కంఠగా బాధితంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఇరాన్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులు అయితే నెలకొనే చెప్పాలి. ప్రధానంగా నంటాజ్, ఇస్ఫహాన్, ఫోర్డో పరిసరాల్లో కూడా అణు కేంద్రాల్లో సో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలి, మొత్తం అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే అయితే ఒక పక్కన అమెరికా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక మరింత సమాచారం అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్ దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్ దాస్, ఒకవేళ ఆ రేడియేషన్ కనుక లీక్ అయితే ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉంటాయనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటికి అందరినీ ఖాళీ చేయాలని కూడా అమెరికా అయితే హెచ్చరిస్తుంది. ఒక పక్కన అయితే ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏంటి అక్కడ తాజా సిచ్యువేషన్? మనకు తెలిసిందే, ఇస్ఫహాన్, నతాంజో, ఫోర్డో న్యూక్లియర్ సెంట్రిఫ్యూజ్లపై అప్పుడు దాడి జరిగినప్పుడు కూడా B2 బాంబర్లు భీకరంగా అటాక్ చేశాయి. అప్పుడు కూడా యురేనియం లీకేజ్ అయిందంటూ కూడా వచ్చిన వార్తల నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. అలాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో IAEA వియన్నా కేంద్రంగా జరుగుతున్నటువంటి అణ్వస్త్రానికి సంబంధించినటువంటి ఏదైతే నిరాయుధీకరణ సంస్థ ఉందో అది చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. కానీ అప్పుడు ఎక్కడ లీకేజ్ జరగలేదంటూ వార్తలు వచ్చాయి. ఇరాన్ కూడా దాన్ని సమర్థించుకుంది. కానీ ఇప్పుడు తాజాగా జరిగిన దాడుల నేపథ్యంలో ఇప్పుడు అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేశాయంటూ ఇరాన్ రాయబారి ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికైతే ఈ IAEA వాచ్ డాగ్ ఇట్లాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ముఖ్యంగా అణు కేంద్రాలపై ఇరాన్ దాడి చేసినట్టు చెప్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి సంబంధించినటువంటి అణు నిఘా సంస్థ ఎక్కడ ఈ దాడులు జరిగినట్టుగా, ఎలాంటి దెబ్బతిన్నట్టుగా ఆధారాలు ఇవ్వని అయితే చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఆ ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యం మనకు కనబడుతోంది. ఎందుకంటే ఇక్కడ కువైట్ కూడా అదే చెప్తోంది. ప్రధానంగా అమెరికన్ అలాగే
ఇజ్రాయెల్ ఈ రెండు కలిపి ఇరాన్ యొక్కటువంటి న్యూక్లియర్ సెంటర్స్ పై అటాక్ చేసినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధానంగా ఆ ప్రాంతాల్లో న్యూక్లియర్ అటమిక్ లీకేజ్ అయితే కనుక స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు, వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మృత్యువాత పడే అవకాశం ఉంది. ఎందుకంటే గంటల్లోనే దీని ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది. దాంతో పాటు ఆ ప్రాంతం అంతా కూడా రేడియేషన్ ఎనర్జీ కనుక ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఊహించుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా వీళ్ళు అమెరికన్స్ భావిస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే యురేనియం ఎన్రిచ్మెంట్ అయితే ఏదైతే ఉందో అదంతా కూడా ఇస్ఫహాన్ లోనే ఇంకా స్టోరేజ్ అయింది. ఆ సెంట్రిఫ్యూజులే అవి వాటిని నిల్వ చేస్తున్నాయంటూ వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. అలాగే ఈ నతాంజ్ లో కూడా పెద్ద సంఖ్యలో యురేనియం నిల్వలు అంటూ భావిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓవైపు ఇప్పటికే జెనీవా వేదికగా జరిగినటువంటి చర్చలు కూడా ఇక్కడ ఎలాంటి సారాంశం లేకుండానే చర్చలు ముగిశాయి. అసలు ఆ చర్చలు విఫలమవడంతో ఈ అటాక్స్ అన్ని స్టార్ట్ అయ్యాయంటూ చెప్తున్నారు. ప్రధానంగా యుఎస్ ఇజ్రాయెల్ మెయిన్ ఎజెండా అదే. ఓవరాల్ గా మొదటి నుంచి కూడా వాళ్ళు అడుగుతుంది ఇదే, యురేనియం ఎన్రిచ్మెంట్ ఆపాలి, దాంతో పాటు మిసైల్స్ మేకింగ్ ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలి, దాంతో పాటు ఫ్రాక్సీలకి మీరు ఏదైతే ఆయుధాలు డబ్బు సరఫరా చేస్తున్నారో దాని అంతటి కూడా నిలిపేయాలని చెప్పింది. కానీ ఎక్కడ వీటికి ఇరాన్ తగ్గలే. దీంతో ఇజ్రాయెల్ అమెరికా జాయింట్ అటాక్స్ మొదలు పెట్టాయి. ఆ స్ట్రైక్స్ మొదలు పెట్టిన తర్వాత భారీ స్థాయిలో ఎంత పెద్ద విధ్వంసం చెలరేగుతుందో గత 48 గంటలుగా మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు తాజాగా అందరి దృష్టి కూడా ఈ న్యూక్లియర్ సెంటర్ల పైనే ఉంది. న్యూక్లియర్ సెంటర్ల నుంచి కనుక యురేనియం కనుక లీకేజ్ అయితే కనుక ఏంది పరిస్థితి అనేది ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయమంటూ ఎవాక్యుయేట్ చేయమంటూ ఇప్పటికే కొన్ని సంస్థలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అనుకోని ఏదైనా జరిగితే గనక పెను విధ్వంసం ఉంటుందనే ఒక భయాందోళన అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతోంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇరాన్ రాయబారి ఇచ్చినటువంటి ఆరోపణలు అయితే ప్రస్తుతం ఖండిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ వాళ్ళని తనిఖీలకు మొదటి నుంచి కూడా అనుమతించలేదు. ఏదైతే వాచ్ డాగ్ ఉందో వాచ్ డాగ్ మేము తనిఖీలు చేస్తాం, మీ దగ్గర అసలు పరిస్థితి ఏంటి, మరి ఎంత ఆరోపణలు వస్తుంది పెద్ద ఎత్తున మీ దేశం పైకి ఒక రకమైనటువంటి అటాక్ చేసే పరిస్థితులు అయినప్పుడు కూడా మొదటి నుంచి కూడా వాళ్ళు అనుమతించలేదు. ఆ మొండి వైఖరి, ఇరాన్ యొక్క మొండి వైఖరి ఇప్పుడు ఇంత దాకా పరిస్థితి తీసుకొచ్చిందనే దానికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఐఏఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్పీ చెప్తున్న అంశాల ప్రకారం 35 మంది సభ్యుల బోర్డ్ ఆఫ్ గవర్నర్లకు ఈ ఏదైనా న్యూక్లియర్ సంబంధించిన సైట్లు దెబ్బతిన్నాయా లేదా అనే అంశం సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి క్లారిటీ లేదని చెప్తున్నారు. సో మొత్తం మీద ఇప్పటి వరకు ఇరాన్ అణు నియంత్రణ అధికారులతో సంబంధాలు కూడా ఇంకా వాళ్ళ కాంటాక్ట్ లోకి రావడం లేదు. స్టిల్ ఇప్పటికి కూడా ఇరాన్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో నెగోషియేషన్స్ కి మేము దూరంగా ఉంటున్నాం, మాకు అసలు మీతో టాక్సే అక్కర్లేదు, డైలాగ్సే అక్కర్లేదు, సంబంధం లేదు, మా సత్తా ఉన్న వరకు పోరాడతామంటూ చెప్తున్న పరిస్థితి. ఇరాన్ మొండి వైఖరి అంటే తెగేదాకా లాగుదాం, ఎంతకైనా సరైనట్టుగా చర్చలకు ససేమిరా అంటున్నారు. దాంతో పరిస్థితి చేదాటిపోతున్న పరిస్థితి. ఇంకా యుద్ధం అయితే ఆగలేదు, గుర్తుపెట్టుకోండి. 48 అవర్స్ అయింది. ఫస్ట్ టార్గెట్ ఖమేనీని ఎలిమినేట్ చేశారు. ఖమేనీని చాలా క్లియర్ గా సిఐఏ అమెరికా గూఢచార సంస్థ సిఐఏ అలాగే మొసాద్ ఈ రెండు కలిపి చాలా పక్కా ఇన్పుట్స్ తో ఇజ్రాయెల్ కి యుఎస్ కి సమాచారం ఇచ్చే సరిగ్గా 8:15 ఖమేనీని టార్గెట్ చేసి ఆ ఆఫీస్ కాంపౌండ్ అంతా కూడా మొత్తం డిస్ట్రాయ్ చేశారు. ఫస్ట్ టార్గెట్ ఫినిష్ అయింది. దెన్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇక యురేనియం నిల్వల్ని ఆ ప్రాంతానంతా కూడా స్వాధీనం చేసుకోవాలనేది యుఎస్ అలాగే ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది వారాల తరబడి జరిగే అవకాశం ఉన్నట్టుగా అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అనౌన్స్ చేశారు. యుద్ధం ఇంకా ముగియలేదు, మొత్తం మీద ఇంకా అటాక్స్ జరుగుతాయి. ఆ యురేనియం కేంద్రాలని ఆ నిల్వ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకునే దిశగానే నెక్స్ట్ ఈ అటాక్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు ఇంకా వీళ్ళు కూడా రిటాలియేషన్ స్ట్రైక్స్ చేస్తున్నారు. ఇరాన్ వైపు నుంచి సత్తా ఉన్నంత వరకు పోరాడతాం అంటున్నారు. కానీ కేవలం ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి లేదంటే మిసైల్స్ మాత్రమే ప్రయోగించగలిగే సత్తా ఉంది. ఎక్కడ ఐఆర్జీసీ కమాండ్ సెంటర్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి, ఇరాన్ నావల్ బేసెస్ ధ్వంసమయ్యాయి, అలాగే ఇరాన్ వైపు నుంచి ఏదైతే ఎయిర్ బేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసమయ్యాయి. దాదాపు 48 మంది సీనియర్ కమాండర్లంతా కూడా మృత్యువాత పడ్డారు. దాంతో పాటు వందలాది వాళ్ళ బ్రిగేడ్ ఆఫీసర్స్ కావచ్చు, అలాగే వాళ్ళ స్థావరాలు కావచ్చు, ఇవన్నీ కూడా విధ్వంసమైన పరిస్థితి. ప్రస్తుతం ఎక్కడ ఇరాన్ కేవలం మిసైల్ ప్రయోగించడానికే పరిమితమైన పరిస్థితి, కానీ ఎక్కడ ఇంకా గట్టిపోటు ఇచ్చే పరిస్థితి లేదు. బట్ దాంతో పాటు డ్రోన్లు మిసైల్ ని ఇటు గల్ఫ్ కంట్రీస్ అన్నింటినీ కూడా వెస్ట్ ఏషియా అంతా కూడా వాళ్ళు అటాక్స్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ పరిస్థితి చేదాటితే ఇరాన్ కనుక
ఖచ్చితంగా మరొక వారం రోజులు కనుక గడిస్తే కనుక చేతులెత్తేసే పరిస్థితి ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో యుద్ధం అయితే కంటిన్యూగా జరిగే ఛాన్స్ ఉంది. ఇందులో భాగంగానే ఈ న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైట్స్ సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇరాన్ సరిహద్దు దేశాలు ఇప్పటి వరకు సాధారణ నేపథ్య స్థాయిల కంటేనే రేడియేషన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించినట్టుగానైతే ఎక్కడ దాఖలాలు అయితే కనబడలేదు. కానీ ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఒకవేళ రేడియేషన్స్ కనుక తీవ్రమైతే కనుక లీకేజ్ పెరిగితే కనుక ఖచ్చితంగా ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అంచనాకు భిన్నంగా అందుకోలేని పరిస్థితిగా అయితే ఉంటుంది. సో ఇప్పటికైతే ఆందోళనకరంగా ఉంది. ప్రధాన నగరాల కంటే పెద్దవి లేదా చిన్న చిన్న ప్రాంతాలను ఖాళీ చేయాల్సిన అవసరం సహా తీవ్రమైన పరిణామాలతో కూడినటువంటి రేడియోలాజికల్ విడుదల కూడా ఇంకా ఎవరు తోచిపుచ్చట్లేదు. ఎందుకంటే అట్ ఎనీ కాస్ట్ B2 బాంబర్లతో అప్పుడు పూర్తిగా గ్రౌండ్ డ్రిల్లింగ్ కూడా చేశారు. మీకు తెలిసిందే ఆ B2 బాంబర్లు అన్ని కూడా ఇస్ఫహాన్, నతాంజ్ ఫోటో సెంటర్లపై కంప్లీట్ గా డ్రిల్లింగ్ చేసినప్పటికీ కూడా వాటిని డిస్ట్రాయ్ చేసామని చెప్పినప్పుడు కూడా అప్పటికే ఇరాన్ అక్కడి నుంచి వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు సేఫెస్ట్ ప్రాంతం ఏది, అసలు ఎక్కడ దాచిపెట్టారు, ఆ యురేనియం అంతా ఎక్కడ ఉంది ఏంటి అనే విషయాలు కూడా ఇప్పటి వరకు మొసాద్ కానీ CIA కానీ కంప్లీట్ గా గ్రౌండ్ లెవెల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగా ఇప్పుడు పక్కా సమాచారంతో US అండ్ ఇజ్రాయెల్ అటాక్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఫ్రాన్స్ తోడే అవకాశం ఉంది, వాళ్ళకి బ్రిటన్ తోడయ్యే అవకాశం కనిపిస్తుంది. పశ్చిమ దేశాలని కొన్ని దేశాలు, ఈ దేశాలకు కనుక సహకరిస్తే ఇరాన్ అంతా కూడా డ్రిల్లింగ్ చేసే అవకాశం ఉంది. గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్ గా జల్లెడ పట్టి ఇరాన్ అణ్వాయుధాలను ఎక్కడున్నా పట్టుకొని ఇరాన్ నాయకత్వాన్ని, ఆ రెజీమ్ని అంతా కూడా పూర్తిగా నిర్మూలించి ఇరాన్ లో కొత్త పరిపాలన ఏర్పాటు చేసే దిశగా ఇంకా కొన్ని వారాల పాటు అయినా సరే యుద్ధం చేస్తామంటూ అమెరికా, ఇజ్రాయెల్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ న్యూక్లియర్ లీకేజ్లకు సంబంధించి ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అయితే రాలేదు, చూడాలి. మరి ఇక ఇప్పటికైతే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఎవాక్యుయేట్ చేయమని చెప్తున్నారు, ఖాళీ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ముందస్తు జాగ్రత్త చర్య కనుక లీకేజీలు కనుక జరిగితే ఊహించని రీతిలో పరిణామాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికైతే హెచ్చరికలు అయితే జారీ కొనసాగుతుంది. రామదాస్, అంటే అణు కేంద్రాలనే ప్రధానంగా టార్గెట్ చేశారు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటివరకు అటు ఇరాన్ కూడా దీనిపై ఎలాంటి స్పందన లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇరాన్ ఏమైనా దీనిపై స్పందించే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? ఇరాన్ వైపు నుంచి ఇప్పటికైతే నెగోషియేషన్స్ కి మేము దూరంగానే ఉంటాం. మేము ఎట్టి పరిస్థితుల్లో అమెరికాతో కానీ అలాగే ఇజ్రాయెల్ తో కానీ చర్చలకు సంసిద్ధంగా లేమంటూ వాళ్ళు మొండి వైఖరి ప్రదర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో ఇది పరిస్థితి చాలా పట్టు విడుపులకు వెళ్తోంది. అంటే ఎక్కడైనా కూడా వాళ్ళు ఒకవేళ చర్చలు కనుక జరిగితే ఇప్పటికైనా మేము ఆయుధాలు వదిలి వస్తే కనుక మిమ్మల్ని అందరినీ సేఫ్ గా ఉంచుతాం, సురక్షితంగా ఉంచుతాం, మీకు రక్షణ కల్పిస్తామంటూ అమెరికా అనౌన్స్ చేస్తుంది. కానీ ఎక్కడ ఇరాన్ సంబంధించిన IRGC కావచ్చు, అలాగే మిలిటరీ బ్యూరో కావచ్చు, ఎక్కడ దీనికి అంగీకరించట్లేదు. పైగా ఎంతకైనా ఇక తెగేదాకా లాగుతాం, పోరాడతాం అన్నట్టు పరిస్థితిలోనే ఉంది. సో దాంతో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇరాన్ చర్చలకు వచ్చే అవకాశం లేదు. అంతకు మించి అసలు అణ్వాయుధాల వ్యవస్థకు సంబంధించినటువంటి ఏ అంశాన్నైనా పూర్తి స్థాయిలో వాళ్ళు విడమర్చి చెప్పట్లేదు. ఒకవేళ చెప్తే కనుక ఈ పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు. జెనీవాలో కానీ వియన్నాలో కానీ జరిగినటువంటి చర్చలు ఏవైతే అసంపూర్తిగా ముగియడంతోనే ఇప్పుడు ఈ పరిస్థితులు ఇంత దాకా వచ్చేది మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే మనకు అంతర్జాతీయ నివేదికల ఆధారంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికైతే ఎక్కడ డైలాగ్స్ కానీ టాక్స్ కానీ వీళ్ళు ముందుకు రాని పరిస్థితి కనబడుతుంది. సో దీంతో ఇక ఈ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి నెక్స్ట్ టార్గెట్ US, ఇజ్రాయెల్ ప్రధానంగా ఆ టార్గెట్ గానే అడుగులు ముందు వేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే క్యాపిటల్ టెహ్రాన్ అంతా కూడా కంప్లీట్ గా వందలాది బాంబింగ్ అంటే వైపు మిసైల్స్ ప్రయోగిస్తుంది. టెహ్రాన్ అంతటా కూడా మొత్తం విధ్వంసాన్ని సృష్టించింది. దాంతో పాటు సదరన్ ఇరాన్ కావచ్చు, అలాగే వెస్ట్ ఇరాన్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటంటే ఈ కొన్ని నగరాలు ఉంటాయి, షిరాజ్ కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు, అలాగే ఈ ప్రాంతాల్లో ఫోర్డో, ఈ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఖాళీ ప్రదేశాలు లేదా నిర్మానుష్య ప్రదేశాలు ఏవైతే లేదా ఏవైనా సీక్రెట్ డెన్ ఏవైతే ఉన్నాయో ఆ డెన్ల మీద ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే శాటిలైట్ ద్వారా లేదా వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా అమెరికా ఎప్పటికప్పుడు వాటిని గుర్తించే పనిలో ఉంది. సో ఇరాన్ వైపు నుంచి ఎట్లాంటి లీకేజెస్ అయితే లేవు. అండ్ అంతకు మించి ఎక్కడ ఇరాన్ వాళ్ళు తగ్గినట్టుగా కనిపించట్లేదు. ఆ పరిస్థితులు ఇప్పుడు ఇంత దాకా దారితీసాయని తెలుస్తోంది. ఇంకా చూడాలి మరి ముందు రోజుల్లో ఇరాన్ ఎక్కడైనా మన చర్చలకు అనుకూలంగా మేము ఒక మెట్టు దిగొస్తాం అనుకుంటే గనక మీరు అలాగే దిగొస్తేనే అది మీ వైపు నుంచి వస్తేనే బెటర్ అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అలా రాకపోతే కనుక పరిస్థితి ఎక్కడ దాకా వెళ్తుందని మాత్రం మనం ఇంకా ఊహించలేని సిచ్యువేషన్ లో ఉండబోతోంది.
ఓకే, రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు అణు కేంద్రాల్లోని రేడియేషన్ లీకేజ్కి సంబంధించి కూడా ఇరాన్ అయితే ఎలాంటి స్పందన లేదు ఇరాన్ నుంచి. సో ఒక పక్కన అయితే ఇప్పటికే అమెరికా అయితే అటు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలను అయితే అప్రమత్తం చేస్తూ ఖాళీ చేసేయాలి, ప్రజలు ఎవరు కూడా అణు కేంద్రాల చుట్టూ అటు వద్ద ఉన్నవారు ఎవరు కూడా అక్కడ ఉండొద్దు, అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఒకవేళ రేడియేషన్ లీకేజ్ జరిగితే కనుక పెద్ద బ్లాస్ట్ జరిగే అవకాశం ఉంది. సో అసలు ఎలాంటి పరిస్థితులు వస్తాయనేది కూడా ఊహించలేనంత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరి రేడియేషన్ పై కూడా ఇటు ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన అయినా వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాలి.